వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం పోస్ట్ పెడతాడు, ఏం మాట్లాడతాడు, తను చిన్న ప్రెస్ మీట్ అయినా అదే విధంగా ప్రభుత్వానికి ఒక షాకింగ్ న్యూస్ ఏర్పడుతుంది. తను నలుగురితో మాట్లాడినా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడారు అని చెప్పేసి పెద్ద వార్త అవుతుంది. ఆయన తను ఎక్కడికి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదో పెద్ద వార్త అవుతుంది. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏం మాట్లాడతాడు. సో రీసెంట్ గా వారే చెప్పారు, నా పైన ఇంటెలిజెంట్ నిఘా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో వస్తున్నారు, సో కావాలని నా మీద పార్టీ మారబోతున్నారంటూ ఒక విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా తనే స్వయంగా చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఒక అయితే ఈ రోజు చేసినటువంటి ట్విట్ అనేది సంచలనంగా మారింది. ఏం చేసిందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారు చేసినటువంటి ట్వీట్ చూసుకున్నట్లయితే, అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే, సో ఎంపీ నిధులతో పాటు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఉంటే బాగుంటుంది, ఏడాదికి ఒక 25 కోట్లు అయినా కావాలి. సో ఏడాదికి 25 కోట్లు ఇచ్చిన రోడ్లు వేపించడము, లేకపోతే ఎమ్మెల్యే నిధుల నుంచి బస్ స్టాపులు కట్టేయడము, మంచినీటి సౌకర్యాలు అందించడము, వీధి లైట్లు వేపించడము, ఇంకేదో ఒకటి చేస్తాము, పార్కులు ఇంకేదో చేస్తాము. సో దీన్ని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్చరించడం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు, హెచ్చరించడం అనేది జరిగింది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సపోర్ట్ చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే స్థానిక సంస్థల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలి అన్నది రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యం. సో ఇక్కడ నిజం చెప్తా అంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నియోజకవర్గాలకి ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే, మనం గతంలో చూసినాం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంది, సిరిసిల్ల కావచ్చు, మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, లేకపోతే గజ్వేల్ కావచ్చు, తర్వాత ఇట్లా కొన్ని కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాలే డెవలప్ అయ్యాయని చెప్పేసి ఏదో రకంగా వాదన వచ్చింది. తర్వాత ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం కొడంగల్ కావచ్చు, తర్వాత ముఖ్య అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాలే అభివృద్ధి చేస్తుందని చెప్పేసి గతంలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం అనేది. నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక 25 కోట్లన్నా మాకు ఏడాదికి ఇస్తే, సో ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా మేమంటూ కొన్ని పనులు చేయగలుగుతాము, ఈ పనులు మేమే చేసినాము, మాకు వచ్చినటువంటి నిధులతో మేము చేసినాము. సో మీరు చివరి దశలో 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు వెచ్చిస్తే అదంతా గుర్తించట్లేదు. సో ఎమ్మెల్యే నిధులు ఉంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేలు చేకూర్చే అంశంగా ఉంటుంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి రాజగోపాల్ రెడ్డి గారు చేయగొట్టడం అనేది జరిగింది. సో రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, అండ్ ఇది కూడా ఒక రకంగా ఎమ్మెల్యేలకు మంచి పేరు తెచ్చేటువంటి ఒక ప్రక్రియ అనుకోవచ్చు. దీన్ని అమలు చేస్తే బెటర్ గానే ఉంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం. దీనిపైన మీ అభిప్రాయాల వరకు కామెంట్ చూస్తూనే ఉండండి తెలంగాణ.